ఓకే మెలకతో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి జై బీసీ. మనం ఊరు బయట ఉన్నాం, హైదరాబాద్ కినపడాలి, ఎక్కడో మీటింగ్ పెట్టిరు బీసీలు అనేది. జై బీసీ, బీసీల ఐక్యత. వేదికకు నమస్కారం. వేదిక ముందుండబడినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీసీల యొక్క గళాన్ని, వాదాన్ని, నినాదాన్ని నిరూపించాలనేటటువంటి ఆకాంక్షతో విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉదయం నుండి పెద్దలు చిరంజీవి సారు ఏదైతే ఎజెండా ప్రకారం పంచాయతీలలో దయచేసి ఒక 10 నిమిషాలు నేను మాట్లాడి తినాలి. బైసాబ్ సెల్ ఫోన్లు అవి పక్క పక్కన ఉండే వాళ్ళతో కూడా కొద్దిగా బంద్ చేయాలి. నేను 1-2 నిమిషాలు తమ్ముడు సార్ కూర్చోండి సార్, మీరు పైకి రండి. 5 నిమిషాలు మాట్లాడతా, అవసరమైన విషయాలే మాట్లాడతా. ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడితే మైక్ గుంజుకుంటేట్టు వీళ్ళు. మనందరి లక్ష్యం బీసీల యొక్క రాజ్యాధికారం, అవునా కాదా? అది సాధిస్తామనేటటువంటి నమ్మకం ఎంతమందికి ఉందో ఒకసారి చేయెత్తాలి. నిజంగా ఉందంట్రా? సాధ్యం అవుతుందంట్రా? ఎట్లా సాధ్యమైద్దు, ఎందుకు సాధ్యం కాదు, మరి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు బీసీలం అనగానే ఎవరికైనా ఫస్ట్ వచ్చే మాట అంటే అరే మీరాడ ఐక్యం అవుతారా భయ అంటారు. అవునా కాదా? చెప్పండి జర గట్టిగా, అవునా కాదా? కానీ ఈ మధ్య కాలంలో ఏమంటారు ఎరికైనా, మీ మల్లన్న ఆడబోయి, మీ ఆర్ కృష్ణయ్య గారు ఆడబోయి వాళ్ళు నిలబడతారంట అంటారు. అంటే ఎక్కడ ఐక్యమవుతారా అనే కానుండి వాళ్ళు నిలబడతారా అనే కాడికి వచ్చింది. అంటే కొంత మార్పు వచ్చిందా రాలేదా? కానీ ఇంకా మరి ఈ నిన్న మొన్న ఒక వారం 10 రోజుల నుండి అరే భయ్ ఏదో అయ్యేటట్టుందిరా, ఏ మూలకు పోయినా కొంత ఐక్యత మాత్రం వచ్చింది. అంటే మనం ఎప్పుడైతే మన గళాన్ని వినిపించడం మొదలుపెట్టినామో మరి అవతల గళాలు తగ్గేటటువంటి పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా సాధిస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సాయుధ పోరాటం చేసి సక్సెస్ అయినటువంటి చరిత్ర మన పూర్వీకులకు ఉన్నది. మరి మనం తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి మేధావులందరూ కూడా సుధాకరణ లాంటి వాళ్ళు పీడీ యాక్ట్లలో జైలుకు పోయి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేంద్రంలో అధికారంలో ఉండబడినటువంటి పార్టీ అనుమతి కావాలి, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీ అధికారంలో ఉండబడినటువంటి పార్టీ అనుమతి కావాలి, భారతదేశ వ్యాప్తంగా ఉండబడినటువంటి పార్టీల యొక్క అనుమతి కావాలి. మరి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన రోజు కేసీఆర్ పార్టీ తెలంగాణలో లేదు, ఆంధ్రాలో లేదు, మరి భారతదేశంలో ఏ మూలన కూడా లేదు. కానీ ఒకే ఒక్క మాట, తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి, ఆంధ్ర వాళ్ళ దోపిడీ అరికడితేనే మన బతుకులు బాగైతే అనేటటువంటి నీళ్లు నిధులు నియామకాల మాట నమ్మి మరి మనం అందరం కూడా సకల జనులం ఆ ఉద్యమంలో పాల్గొంటే మరి చివరగా 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందా రాలేదా? వచ్చిందా? డౌట్ ఉందా? ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నావా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా? వచ్చింది కదా. కానీ మరి వాళ్ళ మనకు బీసీలకు రాజ్యాధికారం కావాలంటే ఆ కేంద్రంలో ఉన్న పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న పార్టీ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఉన్నదా? ఎవరు ఇవ్వాలి? అంటే మనల్ని మనమే చైతన్యం చేసుకుంటే మనకు రాజ్యాధికారం వస్తుందా రాదా? మరి మనల్ని మనం చైతన్యం చేసుకోవాలంటే ఏం చేయాలి? అంతే కదా. స్థానిక సంస్థల్లో అంటే పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు జరిగేటటువంటి ఎన్నికల్లో మరి మన జాతుల్ని, మన కుటుంబాలని, మన కులాలని, మన సోదరులందరినీ కూడా రాజ్యాధికారం రాకపోవడం వల్ల మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి మనం చైతన్యపరచుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీరు అంటే మీ వాయిస్ రాకపోతే నాకు మాట్లాడటం రాదు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా.
మరి అది జరగాలంటే మీరు అందరూ నాకు ఒక మాట ఇవ్వాలి. ఇస్తారా? అంటే నాకు మీకు బరువెత్తుకునేటటువంటి మాట కూడా తీసుకొని ఇస్తాను. మీరు అందరూ మాట ఇచ్చే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. మల్లన్న కోసం కాదు, మన కోసమే. మల్లన్న కోసం అయితే ఎవరొద్దు, మన కోసం. బీసీల కోసం కూడా కాదు, నీ కోసమే, నువ్వు నా కోసం నేను. ఇస్తారా? ఒకసారి చేయొద్దండి. మాట తప్పొద్దు. మీ అంతరాత్మ సాక్షిగా మీ గుండెలు మీరు చేయబెట్టుకుని చెప్పాలి. రోజు పొద్దుగాల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పూట ఏదో ఒక గంట సేపు కీ న్యూస్లో వార్తలు వినాలి. వింటారా? అన్ని చేతులు దిగినాయిగా, మళ్ళీ ఎత్తండి. మీ గుండె మీద చేసుకొని తీన్మార్ మల్లన్న జరిగి కీ న్యూస్లో వార్తలు ఖచ్చితంగా ప్రతిరోజు వినాలి. వింటారా? వినరా? గట్టిగా చెప్పండి భయ్. మల్లన్న ఏం ఫీజు తీసుకోడు వార్తలు విన్నందుకు, ఫ్రీగానే. అర్థమైందా? ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇంకోటి, మిగతా అగ్రవర్ణాల యొక్క టీవీ ఛానళ్ళు పేపర్లు చదవడం కూడా బంద్ చేయాలి. బంద్ చేస్తారా లేదా? దయచేసి అందరు చేతులు ఎత్తండి భయ్, వినాలే. ఇదంతా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది. ఇవన్నీ పాటిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చి అలా మన స్వరాష్ట్రంలో మనం ఉన్నాం. మరి మనం బీసీలు ఈ వేదికల మీద ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా కూర్చోవాలంటే మరి మనం ఇవన్నీ కూడా పాటించాలి. పాటిద్దా అవుతా? ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ పేపర్లు చూసినా, వాళ్ళ టీవీలు విన్నా మనకు జరిగేటటువంటి అన్యాయాన్ని మర్చిపోతూ ఉంటాం. మరి మనకు జరిగేటటువంటి అన్యాయాన్ని ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలంటే మరి మనకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించేటటువంటి పత్రికల్ని, మరి టీవీ ఛానళ్ళని మనం నిత్యం ఫాలో కావాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండబడినటువంటి మన అందరికీ కూడా ఉంది. మనం వినటమే కాకుండా మన కుటుంబ సభ్యులకు వినిపించాలి, మన బంధుమిత్రులకు వినిపించాలి, మన సోదరులకు వినిపించాలి. వినిపిస్తారా లేదా? వినిపిస్తారా? ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇవాళ మన పెద్దలందరూ కూడా మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొన్నటి వరకు కూడా ఒక బీసీ జనరల్ స్థానంలో పోటీ చేయొచ్చు అనేటటువంటి జ్ఞానం కూడా తెలవనటువంటి బీసీ కుటుంబాల్లో ఇంకా చాలా మంది ఉండనటువంటి వాస్తవాన్ని మరి మనం అందరం కూడా నమ్మాలి. జనరల్ స్థానం అనగానే ఒక రెడ్డు, ఒక ఎలమో, ఒక కమ్మో పోటీ చేసేటటువంటి స్థానంగానే ఇప్పటి వరకు మరి మనల్ని 70 సంవత్సరాలు, 70 నుండి 80 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క నాయకులందరూ కూడా బీసీలు అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలు పోటీ చేయాలి, బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ స్థానాలలో బీసీలు పోటీ చేయాలి. ఇక మరి చట్టసభలో అయితే ఎక్కడ కూడా బీసీలు ఉండవు. ఎక్కడో ఒకరిద్దరు పోటీ చేస్తే ఆయన నిజంగా బీసీనా ఓసీనా కూడా తెలవనటువంటి పరిస్థితుల్లో మరి మనం 70-80 ఏళ్ల నుండి ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక మళ్ళీ ఈ 70 ఏళ్ల కాలంలో కూడా ఇంతటి నీచమైనటువంటి స్థితిలో ఉండటానికి కారణం మరి మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఆ 70-80 ఏళ్ల నుండి ఈ 1-2% ఉండబడినటువంటి రెడ్డి దొరలు, మరి ఎల్లమ్మ దొరలు అనేటటువంటి వాస్తవాన్ని మన జాతులందరూ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి నిన్న మొన్న మల్లన్న 1-2 మాటలు మాట్లాడితే ఈ రాష్ట్రం అంతా మల్లన్న వైపు చూస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏకంగా మల్లన్న మీద కంప్లైంట్ కూడా చేసిందట. తీన్మార్ మల్లన్న రెడ్ల ఓట్లు వద్దంటుందని. నిజంగా రెడ్ల ఓట్లు మనకు అవసరం ఉన్నాయా ఈ రాష్ట్రంలో? రేపు స్థానిక సంస్థల్లో మనం పోటీ చేసిన రెడ్ల ఓట్ల అవసరం ఉందా? కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా ఒక నిర్ణయం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో మనం పోటీ చేసినా మన సోదరులు చెప్పినట్టుగా రెడ్ల ఇళ్లలో పోయి ఓటు అడగొద్దు. మనం గెలుస్తామా ఓడతామా తర్వాత విషయం. మన సిద్ధేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒక బీసీ 3 బీసీలు పోటీ పడే సందర్భం వచ్చిన కాడ మన చిరంజీవులు సార్ గారి ఆధ్వర్యంలో మరి ఇంటలెక్చువల్ ఫోరం వస్తుంది. అక్కడ నిజంగా గెలిచేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళని మనం ఇప్పుడు ఏదైతే రాజకీయ పార్టీలు బీఫామ్లు ఇచ్చే టైంలో 10 మంది పోటీ పడితే ఒక్కరికే బీఫామ్ ఇచ్చి పంపిస్తుంది. మరి మనం కూడా భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో మనకంటూ ఒక ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటైంది. మరి ఆ యొక్క ఇంటలెక్చువల్ ఫోరం ఎవరినైతే డిసైడ్ చేస్తుందో వారి మాట కట్టుబడి మరి వారు నిర్ణయించినటువంటి వ్యక్తినే మరి ఆ యొక్క స్థానిక సంస్థలు ఎన్నుకుందాం అనేటటువంటి మాట కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉంటారా లేదా? కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
మనకు రాజ్యాధికారం వస్తే మన అందరి బతుకులు మారుతాయి. ఆ తర్వాత మనం 100% 60% కాదు, 90% మరి బీసీలమే పోటీ చేసుకునే అవకాశం వస్తుంది. బీసీలే ఆ స్థానాన్ని పొందేటటువంటి అవకాశం వస్తుంది. మరి మన పక్కన ఉండబడినటువంటి తమిళనాడు రాష్ట్రంలో 240 పైచిలకు అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో వాళ్ళ పాత్ర డబల్ డిజిట్, అంటే 20-30 లోపే మరి ఆ యొక్క అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం, వాళ్ళ యొక్క ఎమ్మెల్యే స్థానాలు, అక్కడ యొక్క ప్రజల చైతన్యం. వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ పార్టీ అయినా బీసీలకు కాకుండా ఓసీలకు టికెట్ ఇస్తే అని బొంద పెడతారు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏదైనా పార్టీ అక్కడో ఇక్కడో బీసీలకు టికెట్ ఇస్తే ఓసీల చేతుల్లో మనోళ్ళని మనమే బొంద పెడతా ఉంటాం. అవునా కాదా? మరి దాంట్లో నుంచి మనం బయటికి రావాలా వద్దా? కనీసం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళమైనా మనం రేపు భవిష్యత్తులో ఎక్కడైనా ఒక ఓసీకి ఆపోజిట్గా మన శత్రువు నిలబడ్డా వాడు బీసీ కుటుంబ సభ్యుడు అయితే ఖచ్చితంగా మన అంతరాత్మ సాక్షిగా మరి మేము బీసీలకు ఓటేసుకుంటాం అనేటటువంటి నినాదాన్ని మనం యొక్క ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మన దగ్గర ఉండబడినటువంటి విద్యార్థులంతా కూడా మరి 2014లో ఊర్లలో జొరబడి, ఇళ్లలో జొరబడి వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఆ యొక్క కుటుంబాలలో నింపితే మన పక్కనున్నోని కూడా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్లు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తెచ్చుకున్న వాళ్ళని మనం కనీసం ఒక వార్డు మెంబర్ స్థాయి వ్యక్తిగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిండినటువంటి చైతన్యం మరి వాళ్ళందరినీ కూడా అసెంబ్లీకి పంపించి తెలంగాణ రాష్ట్ర సమితి మరి రాష్ట్రంలో గవర్నమెంట్ని ఫామ్ చేసింది. మరి భవిష్యత్తులో మనం కూడా ఏదైతే ఇంటలెక్చువల్ ఫోరం ఉందో మరి భవిష్యత్తులో మీరు అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసమో, బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసమో, బీజేపీ పార్టీ టికెట్ కోసమో మన బీసీలు ఎదురు చూడకుండా మరి మన చిరంజీవులు సారిచ్చే బీఫామ్ పట్టుకొని ఊర్లలోకి పోతే మరి ఎమ్మెల్యేలుగా తిరిగి హైదరాబాద్కు వచ్చేటటువంటి అవకాశం మనకు ఎక్కువ రోజులు లేదు. మరి 2027-28లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి మన తీన్మార్ మల్లన్న గారి సారథ్యంలో, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నించినటువంటి వాళ్లకు అధికారాన్ని ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల్ది. ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్కు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. మరి అలా కేసీఆర్ని పొందబెట్టే టైంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిండు. ఇవాళ రెడ్డిని ఎలమని ఇద్దరిని పొందబెట్టేటటువంటి ప్రశ్నించే గొంతుగా మన తీన్మార్ మల్లన్న, మరి తీన్మార్ మల్లన్న నాయకత్వంలో మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులే. మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం ఒక్కరం 100 మందికి మన యొక్క బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి విషయాన్ని క్లుప్తంగా వివరించాల్సిన అవసరం ఉంది. మన గురించి మాట్లాడేటటువంటి టీవీ ఛానళ్ళని, పేపర్లని మాత్రమే మనం వినాలి, 10 మందికి చెప్పాలి తప్ప మరి ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి టీవీ ఛానళ్ళని, పేపర్లని బంద్ చేస్తామని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి మరి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై బీసీ.